హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జొన్న పిండితోటి కేక్ చేసి చూపిస్తానండి. ఎప్పుడు చేసే మైదా పిండి గోధుమ పిండితోటి కాకుండా జొన్న పిండితోటి ఒక్కసారి కేక్ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కేక్ అడిగినప్పుడు సరదాగా జొన్న పిండితోటి కేక్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు. కేక్ ని బేక్ చేసుకోవడం కోసం మన ఇంట్లో అందుబాటులో ఉన్న లోతుగా ఉండే గిన్నెని తీసుకుని లోపల బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పిండిని జల్లుకున్నా సరిపోతుంది. మిక్సీ జార్లోకి 3/4 కప్పు పంచదారని తీసుకోవాలి. అలాగే అదే కప్పు తోటి 1/2 కప్పు చిక్కటి మజ్జిగని తీసుకోవాలి. పెరుగు అవసరం లేదండి, మజ్జిగని తీసుకోవచ్చు. 1/2 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలని తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూను నిమ్మరసాన్ని తీసుకోవాలండి. 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ ని తీసుకోవాలి. 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ ని తీసుకోవాలండి. అంటే వేరుశనగ నూనె గాని నువ్వుల నూనె గాని కేక్ చేయడానికి పనికిరాదు. నార్మల్ గా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ సన్ఫ్లవర్ ఆయిల్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, ఒకసారి మిక్సీ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. జొన్నపిండి బయట సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి పైన జల్లెడిని పెట్టుకుని 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ ని తీసుకుంటే కేక్ రుచి చాలా బాగుంటుందండి. 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ ని తీసుకోవాలండి. 1/2 టీ స్పూను బేకింగ్ సోడా తీసుకుని వీటిని బాగా జల్లించుకోవాలి. 1కి 2 సార్లు జల్లించుకున్నా ఏమీ పర్వాలేదండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని విస్కర్ తోటైనా లేదంటే స్పాచులా ఉంటే స్పాచులా తోటైనా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల పాలని వేసుకోవాలండి. పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే పాలని కలుపుకోవచ్చు, జారుగా ఉంటే మళ్ళీ అవసరం లేదండి. ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండి గిన్నెలోకి వేస్తున్నప్పుడు ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు గిన్నెని ఒకసారి ట్యాప్ చేసుకుని ముందుగానే 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్ లోకి ఈ గిన్నెని పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో 40 నుంచి 45 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. టూత్ పిక్ ని గాని ఏదైనా ఫోర్క్ తోటి గాని గుచ్చి చూసినట్లయితే అంటుకోకుండా ఉండాలండి. అలా ఉంటే కేక్ బేక్ అయినట్లే. వెంటనే తీయకుండా ఏదైనా కవర్ చేసుకుని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత కట్ చేసుకుంటే పీసెస్ గా బాగా వస్తాయండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.